హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు మనము మన ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా ఫిబ్రవరి 14వ తారీఖు రిలీజ్ అవుతున్న చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే నాగచైతన్య గారు, సాయి పల్లవి గారు నటించిన తండేల్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా మనము మన ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా ఫిబ్రవరి 14వ తారీఖున విక్కీ కౌశల్ గారు, రాకేష్ ఖన్నా, అలాగే రష్మిక మందాన గారు ప్రధాన పాత్రలో నటించిన ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా వస్తున్న చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ఈ సినిమా బాలీవుడ్ మార్కెట్ నుంచి వస్తుంది కాబట్టి ఈ ఇయర్ లో బాలీవుడ్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలవబోతుందని చెప్పి అందరూ అయితే చెప్పడం జరుగుతుంది. సో బేసిక్ గా ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అయితే నిలవబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు అంటే ఫిబ్రవరి 14వ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్ వచ్చేసి దాదాపు 11,43,00,000 రూపాయలు అయితే ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు అంటే శనివారం ఈ సినిమా దాదాపు 3,62,00,000 రూపాయలు అయితే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటివరకు ఈ సినిమా అయితే తెచ్చుకోవడం జరిగింది. అలాగే సండే రోజు అంటే మూడో రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్ వచ్చేసి దాదాపు 4,89,00,000 రూపాయలు అయితే ఈ సినిమా ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా చావా సినిమా ఫస్ట్ వీకెండ్ అంటే మొదటి 3 రోజుల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 19,94,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకొక రోజు టైం ఉంది. ఈ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే దాదాపు 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. సో ఈ సినిమా మొదటి రోజు దాదాపు 80 నుంచి 100 కోట్ల మధ్యలో వసూలు చేసే అవకాశం ఉందని క్రిటిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో బేసిక్ గా ఇది మన ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చందు ముండేటి డైరెక్షన్ లో సాయి పల్లవి గారు, నాగచైతన్య గారు జంటగా నడిచిన తండేల్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్ తో అయితే థియేటర్ లో దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 43,91,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు అంటే నిన్న ఈ సినిమా దాదాపు 5,62,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 6,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అంటే నిన్నటి కంటే ₹1,00,00,000 ఎక్కువగా ఈ సినిమా అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 56,03,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపు 66,68,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా చందు ముండేటి డైరెక్షన్ లో నాగచైతన్య గారు నడిచిన తండేల్ మూవీ మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 83,18,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో సినిమా ఈ వారం అయిపోయేటప్పుడు ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్ లోకి అయితే అడుగుపెట్టి నాగచైతన్య గారి కెరియర్ లోని మొదటి 100 కోట్ల సినిమాగా అయితే నిలవబోతుంది. సో ఫైనల్ గా ఇవ్వరమాట ఈ రోజు చావా మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్, అలాగే తండేల్ మూవీకి సంబంధించిన కలెక్షన్